హాయ్ అండి. ఇవాళ ఫ్రీ హ్యాండ్లో ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను. ఫ్లవర్ అనమాట, డిజైన్ కాదు. ముందు ఒక ఫ్లవర్ నేర్చుకున్న తర్వాత దానికి లీవ్స్, ఒక బంచ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఓన్లీ ఒక ఫ్లవర్ ఒక్కటి ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. ఈ బ్రష్ వచ్చి రౌండ్ బ్రష్ అండి, 6 నెంబర్ బ్రష్. ఇలా అర్థమైందా? ఇది ఒక స్ట్రోక్ ఇవ్వడం అనమాట. ఫస్ట్ ఇలా ఎలా స్ట్రోక్స్ ఇస్తున్నాను అనేది మీరు చూడండి. ఏం లేదు, బ్రష్ కిందకి ఆనిచ్చి మళ్ళీ ఇట్లా అనేసేయాలన్నమాట. స్ట్రోక్ లాగాలి. ఇట్లా బ్రష్ ఇట్లా అనేసి, మీకు అర్థమవుతుందా అండి? ఇలా ప్రెస్ చేయాలి, కిందకి ఇలా లాగేయాలన్నమాట. స్ట్రోక్ కనబడాలి ఇక్కడ. ఇట్లా ఇవి ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఇలా ఈ స్ట్రోక్స్తోనే మీకు ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. పెయింట్ థిక్గా ఉంది, అందువల్ల నేను వాటర్లో ముంచుతున్నాను ఊరికే. అంటే మీరు పెయింట్కి వేసేటప్పుడు వాటర్లో ముంచకూడదండి. నేను మీకు ఊరికే చూపించటం కోసం కాబట్టి నేను వాటర్ డిప్ చేస్తున్నాను. మీరైతే కనుక మీడియం కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా పెటల్ వస్తుందో చూపిస్తాను. ముందు డాట్ ఒకటి పెట్టేసుకొని ఇలా అనమాట. ఇవే స్ట్రోక్స్ని మనం పెద్దదిగా కూడా వేసుకోవచ్చు. నేను చిన్న చిన్నగా వేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఫ్రీ హ్యాండ్. ఇలా ఒక పెటల్ ఒక ఫ్లవర్ అయిపోతుంది చూడండి. దీన్నే నేను మళ్ళీ మీకు పెద్దదిగా ఎలా వేస్తానో చూడండి, ఒకసారి చూపిస్తాను. అది కూడా కొంచెం గ్యాప్ పెట్టుకోవడమే అనమాట. మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. ఎంతసేపు పెయింటింగ్కి ఏం లేదండి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ ఉంటేనే మీకు వస్తుందన్నమాట. ఇది ఒక ఫ్లవర్. ఇప్పుడు నేను దీనికి 7 పెటల్స్ వేసాను. 7 కాకుండా 6 వేస్తే చాలా నీట్గా వస్తుంది నాకు. మీకు రావడం కోసం ఫస్ట్ ఇట్లా ఒకదానికొకటి ఎదురుగా వేసుకొని ఇలా వేసేస్తే అయిపోతుంది. చూసారా ఫ్లవర్? ఈ ఫ్లవర్ మీరు బాగా ప్రాక్టీస్ అయితే దీంతో రేపు బంచ్ ఎలా వేయాలి అనేది మీకు చూపిస్తారు అనమాట. బాయ్ అండి.